ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల కాంగ్రెస్లో ఎంట్రీ ఇవ్వనుండగా మరికొన్ని కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. షర్మిల కాంగ్రెస్ నేతగా ఏపీలో కీలక పాత్ర పోషిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతుంది. ఇటు టీడీపీ, జనసేన పొత్తు వేళ బీజేపీ వీరితో కలుస్తుందా లేదా అనే విషయంపై చర్చలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో జగన్ అభ్యర్థులను వరుసగా ఖరారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కడప రాజకీయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు తాజాగా షర్మిల భర్త బ్రదర్ అనిల్, పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. కడప ఎయిర్పోర్ట్లో వీరిద్దరూ కలిసి ఫోటోలు దిగినట్లు తెలుస్తుంది. కడప నుంచి విజయవాడకు వస్తుండగా కడప ఎయిర్పోర్ట్లో బీటెక్ రవి, బ్రదర్ అనిల్ భేటీ అయ్యారని సమాచారం. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఆసక్తికర సంభాషణ కొనసాగింది. ఈ భేటీలో పలు రాజకీయ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తుంది. అయితే ముందుగా బ్రదర్ అనిల్ కుమార్ కడప నుంచి విజయవాడకు బయలుదేరగా ఆ సమయంలో కడప విమానాశ్రయంలో బ్రదర్ అనిల్తో టీడీపీ నేతలు బీటెక్ రవి, మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డితో సమావేశం జరిగింది. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీగా బీటెక్ రవి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే ఈ భేటీ సమయంలో పలు రాజకీయ అంశాలపైన చర్చ జరిగిందని రాజకీయ వర్గాల సమాచారం. ఇక కడప లోక్సభ నుంచి వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా వైఎస్ వివేక కుమార్తె డాక్టర్ సునీతను బరిలోకి దింపాలని చంద్రబాబు ఆలోచనగా తెలుస్తుంది. అయితే షర్మిల కాంగ్రెస్లో చేరటం ద్వారా షర్మిల లేదా సునీత కడప లోక్సభ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే కొత్త పొత్తుల లెక్కలు తెర మీదకు వస్తూ ఈ తరహా భేటీలు కడప రాజకీయాల్లో ఆసక్తిని రేకిస్తున్నాయి. అయితే ఇటు షర్మిల తాడేపల్లిలో తన అన్న జగన్ను కలవనున్నారు. వీరిరువురి భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తన కుమారుడు రాజారెడ్డి పెళ్లి కార్డు ఇచ్చిన తర్వాత షర్మిల కాంగ్రెస్లోకి వెళ్లే విషయం ప్రస్తుతం రాజకీయ పరిణామాలపై ఇరువురి మధ్య చర్చలు జరుగుతాయని సమాచారం. అయితే షర్మిల రాత్రికి ఢిల్లీ వెళ్లనుండగా ఈ నేపథ్యంలో రాజకీయ పరిణామాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. రేపు కాంగ్రెస్లో చేరిన తర్వాత ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ నేతగా తన పాత్ర ఏంటనేది షర్మిల స్పష్టం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.